మత స్వేచ్ఛకు విఘాతం కలిగించే 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ కాకినాడ డిస్ట్రిక్ట్ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో కాకినాడ భానుగుడి సెంటర్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు వేలాది మంది క్రైస్తవులు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దోమెటి శ్యామిల్ సాగర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉన్న 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేసి దళిత క్రైస్తవులకు మత స్వేచ్ఛ కల్పించాలన్నారు. ఈ ర్యాలీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తమ విన్నపానికి సూచనప్రాయంగా వెల్లడించడం మాత్రమేనని, తదనంతరం దీనిపై కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని పేర్కొన్నారు. జోసెఫ్ బెన్నీ మాట్లాడుతూ దళిత క్రైస్తవుల హక్కులకు భంగం కలిగించే రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో పాండిచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు సంఘీభావం తెలుపుతూ క్రైస్తవులు పోరాడే న్యాయ పోరాటానికి తన పూర్తి సహకారం ఉంటుందన్నారు. ఈ ర్యాలీ అనంతరం క్రైస్తవ సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్కు వినతిపత్రం సమర్పించారు. ఈ ర్యాలీలో విక్టర్ శామ్యూల్, జాషువా గిరి, ఎంఎస్ విలియమ్స్, పరిమి ఇస్సాకు, మిస్పా విజయ్ కుమార్, సాధనాల రాజాజీ, క్రిస్టోఫర్, సీరం ఐజాక్, విక్టర్ శామ్యూల్, సురేంద్ర, సోనీ ఉడ్, జార్జ్ శ్రీమంతుల, ఎం స్టీఫెన్, ఆనంద్, కె జాన్ వెస్లీ, కాకినాడ జిల్లాలో గల 21 మండలాల నుండి సుమారు 7,000 మంది పైగా క్రైస్తవ సంఘాల నాయకులు, క్రైస్తవ సంఘాల సభ్యులు తదితర నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆల్ ఇండియా బిషప్స్ అండ్ పాస్టర్స్ ఫెలోషిప్ జనరల్ సెక్రటరీగా నా సంపూర్ణ మద్దతును ఫెలోషిప్కు తెలియపరుస్తున్నాను. నేటి క్రైస్తవ సమాజంలో ఉన్న దళితులకు జరుగుతున్న వివక్షతను గురించి నినదించడానికి, ఇలా రోడ్డు మీదకి రావడానికి ఈ క్రైస్తవ సమాజం సిద్ధపడింది. ప్రభుత్వాలు, అధికారులు ఒకసారి గుర్తించి ఈ వివక్షకు గురి కాకుండా ప్రతి క్రైస్తవుడికి రక్షణ లేక సంరక్షణ కల్పించే విధంగా చట్టాలు ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. ఏదైతే 1950వ సంవత్సరం జరిగిన రాష్ట్రపతి ఉత్తర్వు ఉందో దాన్ని సవరించి క్రైస్తవులకు న్యాయం జరిగేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎస్సీస్ ఉన్నారు, ఎస్టీలు కూడా ఉన్నారు. వీరందరూ కూడా ఈ చట్టాన్ని తొలగించాలి, రివోక్ చేయాలి. ప్రభుత్వం దయించి లేని ఎల్ల అమెండ్మెంట్ అయినా చేసి, ఇదివరకు దీన్ని 2 సార్లు అమెండ్మెంట్ చేసి సిక్కు మతస్థులకి ఒకసారి, బుద్ధిస్టులకి బౌద్ధ మతం తీసుకున్న ఒకసారి ఈ ఎస్సీ హక్కులు వర్తిస్తాయని తీర్పిచ్చారు. అలాగే ఇప్పుడు క్రైస్తవులు, ముస్లిమ్స్ లేదా ఇతర మతస్థులు అందరూ కూడా మత స్వేచ్ఛ కలిగిన భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 ప్రకారం ఫండమెంటల్ రైట్స్లో మత స్వాతంత్రం అనేది ఒక హక్కు కనుక ఆ హక్కుని గ్యారంటీ చేయాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, నాయకులందరూ, క్రైస్తవ విశ్వాసులందరూ కోరడం జరుగుతుందంటే ఈరోజు ఇక్కడ భానుగుడి దగ్గర బయలుదేరి ఇలా మసీద్ సెంటర్ మీదుగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి మెమరాండం సమర్పించి దీన్ని పై అధికారుల దృష్టికి, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని కోరడం జరుగుతుందండి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కొండబాబు గారు, అలాగే ఎంపీ గారు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అలాగే అనేక ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఈ ర్యాలీకి వారి సహకారం అందించినందుకు ప్రెస్ వారికి, మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు. రాష్ట్రపతి గారి యొక్క ఉత్తర్వులను క్యాన్సిల్ చేయాలని, మరి క్రైస్తవులకు న్యాయం చేకూర్చాలనే ఉద్దేశంతో శాంతియుతంగా ఈ ర్యాలీని చేస్తూ ఉన్నాం. మాకు ఈ విషయంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు, అలాగే మరి ఎంపీ గారు, వారిని మేము కలిసాము. అలాగే ఎస్పీ గారిని, అలాగే డిఎస్పీ గారిని, సిఐ గారిని మేము కలిసినప్పుడు వారు మాకు చాలా ప్రోత్సాహం ఇచ్చి మరి ఇదంతా కూడా శాంతియుతంగా ఈ ర్యాలీ చేయడానికి మాకెంతో సహాయపడ్డారు. దాన్ని బట్టి క్రైస్తవులందరి పక్షంగా కూడా గవర్నమెంట్కి, మరి అలాగే రాజకీయ నాయకులకి, అధికారులకి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ దినాల్లో క్రైస్తవుల మీద అనేక విధాల దాడులు జరుగుతున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే కనుక క్రైస్తవులకు భద్రత, న్యాయం కల్పించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను.